ఓకే అండి. ఇక సూర్యనరసింహ గారు, మనం చూస్తూ ఉంటాం నిత్యం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు, పిల్లలు కుటుంబం బాగుండాలని చేస్తూ ఉంటారు. మీరు మంత్రం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంటారు. మరి ఇది నిజంగా వీళ్ళ పూజల ఫలితాలు ఫలిస్తాయంటారు? ఇక్కడ ఏంటంటే మంత్రము అనేసరికి ఏంటంటే ఏకాగ్రత చేయడం అండి, భగవంతుడి మీద ఏకాగ్రత చేయడం. ఒక బీజాక్ష మంత్రాన్ని సాధన చేస్తున్నప్పుడు ఏంటంటే అది ఆ ఏకాగ్రతతో ఎప్పుడైతే మనం చేస్తాం దాని సత్ఫలితం అదే విధంగా ఉండమాట. మీకు సైన్స్గా కూడా మనం సైంటిఫిక్గా చెప్తుంటే ఒక లెన్స్ అడ్డంగా పెడతాం, సూర్యకాంతి విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. కానీ ఎంత వేడి ఉంటుందంటే మనకు 50 డిగ్రీలు 60 డిగ్రీలు కూడా అంటాం. కానీ ఏంటంటే మనం బతికేయగలుగుతాం, మనకేమీ కాదు. కానీ అదే కాంతిని కాన్సన్ట్రేట్ చేసి ఒక లెన్స్ పెడితే కిందన కాగితం పెడితే అగ్నితత్వంతో పుట్టుకొస్తుందన్నమాట. పుట్టుకొచ్చే కాగితం కాలిపోతుంది. అంటే ఏకాగ్రత చేయడం వల్ల ఆ కాంతిని మన సైన్సే చెప్తోంది ఆ అగ్ని అనేది పుట్టుకొస్తుందని. అంటే అగ్ని ఏంటంటే ఒక జ్వాల అంటే ఒక ద్వీపం, ఒక చక్కటి వెలుగు అనేది ఇంకొక రకమైన వెలుగు అని కనబడుతుందని. అదేవిధంగా ఏంటంటే ఒక మంత్రాన్ని సాధన చేస్తున్నప్పుడు అంటే ఏకాగ్రతతో సాధన కానీ చేయడానికి ప్రయత్నం చేస్తే అందులో నుండి ఒక పుట్టేదే దివ్యత్వం అన్నమాట. అదే మనకు మంచి మార్గాన్ని చూపిస్తుందన్నమాట. సో ఆ మంత్రాన్ని సాధన చేయడం అనేది సూర్యోదయ కాలం కంటే ముందు బ్రహ్మముహూర్త కాలంలో మనం చేస్తే దాని ఫలితాలు కూడా ఉంటాయి. ఎంతో మందికి మనం చెప్తుంటాం భక్తి టీవీలో, వాళ్ళందరికీ కూడా చెప్పవలసిన విషయం అంటే ఆ సమయంలో సాధన చేయాలి. మనం ఉదయం లేస్తాం, ఉదయం లేచి 10 గంటల వరకు పూజలు చేస్తూనే కూర్చునే ఉంటాం. సూర్యోదయంతో సంబంధం లేదన్నమాట. ఆడవాళ్ళు చేస్తారు, మహిళలందరూ చేస్తుంటారు, మగవాళ్ళు చేస్తుంటారు. ఇంకా జాతకంతో సంబంధం లేదన్నమాట. అలా 2 గంటలు 3 గంటలు చేస్తుంటారు. ఎందుకు ఫలితాలు రావట్లేదంటే ఆ జాతకానికి ఎటువంటి మంత్ర సాధన చేయాలని చెప్పేది జ్యోతిశాస్త్రం. ఎన్ని చేసినా కాన్సన్ట్రేట్ చేసి చేయవలసిన బీజాక్ష మంత్రం అనేది ప్రతి ఒక్కరికి భగవంతుడు అన్నవాడు జ్యోతిష్యంలో జాతకరీత్యా చెప్పి ఉంటాడనమాట. అది మనం సాధన చేసుకుంటూ దానికి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీ బాడీలోకి రావాలి. మనం మంత్ర సాధన చేయడం వల్ల శరీరంలో రుగ్మతలు పోతుంటుంటాయి. అదేవిధంగా మనం రుగ్మతలు పోగానే శరీరానికి స్ట్రెంగ్త్ కూడా రావాలి కదా. ఆపరేషన్ చేశారు, చేయగానే ఏంటంటే సక్సెస్ అంటే డాక్టర్ గారు వెళ్ళిపోతారు. తర్వాత ఓపిక రావాలి కదా మనకు. ఓపిక రావాలంటే ఏం చేస్తాం మనం? యాంటీబయాటిక్స్ వేసుకుంటాం, వారం రోజులు రెస్ట్ తీసుకుంటాము, అంటే పైనుండి ఏవో మందులు వేసుకుంటాం కదండి. అదేవిధంగా ఈ రత్నం కూడా మనం మంత్రం చేయడం వల్ల శరీరంలో దోషాలు పోతూ ఉంటాయి. మరి మళ్ళీ స్ట్రెంగ్త్ రావాలి, పాజిటివ్ ఎనర్జీ రావాలి బాడీలోకి, లేకపోతే మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. అందుకోసం అంటే సూర్యకాంతి నుండి వచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీని రత్నం ద్వారా మన శరీరంలో ప్రవేశిస్తుందన్నమాట. అది మనకు కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెంచుతుందన్నమాట. ఏ రత్నము, ఎన్ని క్యారెక్టర్స్, ఎటువంటి కలరు, ఎటువంటి కటింగ్, ఇవన్నీ రత్నశాస్త్రం ద్వారా మీకు చెప్తుంటాం అన్నమాట. ఈ రెండింటి కాంబినేషనే మనకు రాజయోగం అన్నమాట. చక్కటి రాజయోగం వెళ్తాం. సో ఈ రాజమార్గంలో రాజయోగం అంటే ఏంటంటే తప్పుడు పనులు చేయకుండా మంచి మార్గంలో చక్కగా వెళ్ళడానికి రాజయోగం అంటాం. సో అటువంటి స్థితిని తీసుకొచ్చేదే ఒక మంత్రము, ఒక రత్నము. మన శరీరమే ఒక యంత్రం కూడా. ఈ యంత్రానికి ఎప్పటికప్పుడు మనం రెక్టిఫై చేసుకోవాలి. బండి ఉందండి మన దగ్గర, కారు ఉంది, బెంచ్ కారు, సర్వీసింగ్ ఇస్తాం కదా నెలకు ఒకసారి. మరి మన శరీరానికి మనకు వద్దంటారా చెప్పండి? గుండెకాయ ఉంది, కిడ్నీస్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదండి. వీటన్నిటికీ కొన్ని కర్మలు చేస్తే కానీ అవి పాజిటివ్గా పనిచేయవు. అంచేత ఈ యంత్రాన్ని కూడా మనం పాజిటివ్గా పనిచేసేటట్టు చేయగలగాలి. ఈ మూడింటి సమ్మేళనే రాజయోగం అంటే. మూడింటి సమ్మేళనం మన దేహమే దేవాలయం అంటాము. అంటే దేహాన్ని శుద్ధి చేసుకోవడానికి ఒక మంత్రము, ఒక రత్నం మనకు చాలా అవసరం పడుతుంది. ఇవన్నీ మీకు వేదమాత గాయత్రి జ్యోతిషాలు మీకు చెప్తుంటాం కాబట్టి సమస్య మీ ఇవన్నీ చెప్తుంటే ఏదో ఆధ్యాత్మికంగా చెప్తున్నట్టు ఉంటుంది. కానీ ఇవన్నీ జ్యోతిషానికి రిలేటెడ్ అయ్యి జాతకం చూస్తేనే మనకి ఇవన్నీ తెలుస్తాయండి, లేకపోతే ఏమీ తెలియదు. టీవీ చూస్తే తెలియదండి ఏమీ. భక్తి టీవీలో కూర్చొని ఇలాగ ఉపన్యాసాలు ఎన్ని విన్నా మీ జీవితం మారదండి. ఎక్కడ మీ జాతకం మీరు చూడాలి, అందులో ఏ గ్రహం ఎలాగో తెలుసుకోవాలి. వేదమాత గాయత్రి జ్యోతిషాలకు వచ్చి మీరు తెలుసుకోగలిగితేనే అప్పుడు దాంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందో చూసుకుని దాన్ని మనం మార్చడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ఫుల్ అని ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ప్రయత్నం చేయండి. పర్సనల్ నెంబర్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అనేది మీకు ఉంటుందని చెప్పగలుగుతాం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.